హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ 2. సో బేసిక్గా రాత్రంతా ఎంజాయ్ చేసేసి మార్నింగ్ ఇంకా ఆఫీస్కి దగ్గర ఉందని చెప్పేసి మేము ఆఫీస్కి వెళ్ళిపోయాము. అక్క ఆఫీస్కి, అమెజాన్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, నా డ్రీమ్ కంపెనీ అది. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుండే అంటే లిటరలీ 2 hours మేము ఆడుకుంటూ డిఫరెంట్ గేమ్స్ ఉండే, అన్నీ ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేసాము. మా అక్క అప్పటి వరకు ప్రొసీజర్స్ అన్నీ కంప్లీట్ చేసేసి ల్యాప్టాప్ హ్యాండ్ ఓవర్ చేసేసి వచ్చింది. వి ప్లేడ్, అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము ఏమేమి ఉన్నాయో. మా అక్క అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాక ఇంకా తర్వాత కూడా కొంచెం గేమ్స్ ఆడేసి ఫుడ్ సెక్షన్కి వెళ్ళాం. ఫుడ్ సెక్షన్లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్, అంటే యూ నేమ్ ఇట్, యుల్ హ్యావ్ ఇట్. మోమోస్ నుంచి బిర్యానీ నుంచి డామినోస్ వరకు ప్రతిదీ ఉండే. ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ద డే హ్యాస్ అరైవ్డ్ వేర్ మా అక్క వాళ్ళు వెళ్ళిపోతుండే, అక్క, బావ అండ్ అగస్త్య. సో చాలా బాధగా ఉండే. అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి గ్యాదర్ అయిపోయారు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో బిఫోర్ స్టార్టింగ్ మేము ఇంకా సెండ్ ఆఫ్ మంచిగా ఇవ్వాలని చెప్పేసి క్రాకర్స్ పేల్ చేసి స్టార్ట్ అయ్యాం. మళ్ళీ మా ఇంటి నుంచి మేము బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ పూజ చేసి దాని తర్వాత బావాల ఫ్యామిలీకి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాం. ఈ గ్యాప్లో మేము లగేజెస్ అన్నీ పెట్టేసుకున్నాం అనమాట. అప్పటికి అగస్త్య పాపం అలసిపోయి పడుకున్నాడు. హీ డోంట్ నో అసలు ఏమవుతుందని చెప్పి. పాపం ఫుల్ హడావుడి ఉండే. అసలు ఏదో పెళ్ళి అంతా హడావుడి ఉంటుంది కదా, సేమ్ హడావుడి. అసలు ఏం ప్యాక్ చేసుకున్నాం, ఏం తీసుకొని వెళ్తున్నాం, ఎలా వెళ్ళాలి అని. అండ్ సేమ్ మూమెంట్లో మేము ఇక్కడ కూడా సేమ్ అలానే క్రాకర్స్ కాల్చి పంపించామన్నమాట అక్క వాళ్ళని. అండ్ ఆల్మోస్ట్ 6:30 అవుతుండే, వాళ్ళు 7కి ఇట్లా ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చి వెంటనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ తీసుకున్నాం అనమాట. అట్ ది ఎండ్ మేము మా కజిన్ చందు అని ఉంటుంది, తను ఇలా ప్లాన్ చేసింది. సో మేము కార్లో ఉన్నప్పుడు నేను అన్నీ స్టిక్ చేసి వెంటనే కొన్ని ఫొటోస్ మిస్ అయినాయి, అన్ని ఫొటోస్ స్టిక్ చేసి ఇలా బుక్ తయారు చేసామన్నమాట ఇద్దరం, నేను మా అక్క కలిసి. సో దే సో సర్ప్రైజ్. ఇదైతే క్రేజీ అనిపించింది వాళ్ళకి. మా అక్క లిటరల్గా టియర్స్ ఉండే తనకి. యాక్చువల్లీ నేను కూడా చాలా స్ట్రాంగ్ ఉండే, కానీ ఒక పాయింట్లో అక్కడికి వెళ్ళంగానే నిజంగానే వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ చాలా తాకింది. ఇంకా నేను చాలా ఏడ్చాను. సో బేసిక్గా ఎలా క్యూరేట్ చేసామంటే ఆ బుక్ అందరూ హ్యాండ్ రిటన్ లెటర్స్ రాసేసి సైడ్కి ఒక పిక్చర్ ప్లస్ హ్యాండ్ రిటన్ లెటర్ అలా పెట్టేసి మేము మొత్తం ఇలా క్యూరేట్ చేసాము. సో మా కజిన్స్ అందరూ ఎంత హ్యాపీగా పార్టిసిపేట్ అయ్యారంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్క లెటర్ రాశారు. ఐ వాజ్ సో హ్యాపీ. లైక్ అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యింది. నేను ఇంకా ఏడుపు ఆపుకోలేక ఫుల్ ఏడ్చేసాను యాక్చువల్లీ. హైలైట్ ఏంటంటే మా బావ ఎక్కువ ఏడుస్తాడని ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకంటే న్యూస్ తెలిసినప్పటి నుంచి నేను మా బావని ఊరికే ఆడుకుంటుండే. లైక్ బావ ఎలా ఉంటావు బావా అని అనగానే మా బావకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేది. కానీ ఇక్కడ మా బావ ఫుల్ స్ట్రాంగ్ ఉండే. వెళ్ళిపోయేటప్పుడు లిటరల్లీ అప్పుడు ఏడ్చాడే కానీ బట్ హీ వాజ్ స్ట్రాంగ్ అట్ ది ఎండ్ వరకు. జాగ్రత్త అక్క. ఫైనలీ ఇలా మా అక్క బావని పంపించేసాం మేము. చాలా చాలా హెవీగా అయిపోయింది మా హార్ట్. లిటరలీ ఇంటికి వెళ్ళాక ఆ ఎంప్టీనెస్ అనేది ఇంట్లో కనిపించింది మాకు. చాలా బాధగా ఉండే. బట్ స్టిల్ ఐ హోప్ దే డూ గుడ్ ఇన్ ద లైఫ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ దెమ్. అంతే. ఐ లవ్ యూ గైస్. బాయ్.